Yes, good afternoon, officers. Time for today's short and cute video. Very important topic, very useful for UPSC and very useful for the country. The topic is Sudarshana Chakra. విష్ణుమూర్తి చేతుల్లో సుదర్శన్ చక్రం వెళ్ళి కోస్తే ఇంక హెడ్డే. సో ఆ హెడ్ని కోసే ఎక్విప్మెంట్ సుదర్శన్ చక్ర కాబట్టి మన ఎనిమీస్ ఎవరైనా కథలు పడితే వాళ్ళ హెడ్ని కోసడానికి బ్యూటిఫుల్ సిస్టమ్ డిఫెన్స్ మెకానిజం. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ అట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ అండ్ ఎలా మనకు పనికొస్తుంది అనేది ఓవరాల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. So let's look at the major points. First, Sudarshan Chakra ante enti. It's an air defense system. ADS ila untundi mata. Okay, adi obvious ga Modi garu announce cheyadam jarigindi. 2035 kalla complete cheddamani overall plan. Advantage entity, it neutralizes the enemy attacks and delivers strong retaliatory strikes. సో ఎవరైనా కథలు పడితే వాళ్ళందరికీ స్ట్రాంగ్ రిటాలియేషన్ అంటే రివెంజ్ సీక్వెన్స్ సూపర్గా పడేటట్టు చెప్తున్నారు. సో ఆపరేషన్ బై 2035. దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఆఫ్ ద అసలు వాట్ పార్ట్ మాట. దిస్ ఇస్ ద వాట్ పార్ట్. నెక్స్ట్ హౌ ఎలా చేద్దాం అనుకుంటున్నారు. దీంట్లో మనకి బేసికల్గా మిసైల్ అండ్ రేడార్ ప్లాట్ఫామ్స్ ఎంఆర్పి. దిస్ ఇస్ హౌ ద ప్లాట్ఫామ్ లుక్స్ లైక్. ప్లాట్ఫామ్స్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. Missile and radar platforms for complete security cover. That is a major point. ఇది బేసికల్గా స్ట్రాటజిక్ అండ్ సివిలియన్ జోన్స్ని డైరెక్ట్గా ప్రొటెక్ట్ చేసే ఒక ఎక్విప్మెంట్, ఒక ప్లాట్ఫామ్. స్ట్రాటజిక్ అండ్ సివిలియన్ జోన్స్ లైక్ హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్, ఫెయిత్, ఎయిర్పోర్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఈజీగా యాక్సెసిబిలిటీ దొరుకుతుంది అండ్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ఒక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ యాక్ట్స్ ఫర్ రియల్ టైమ్ థ్రెట్ ఏమైనా దొరికితే ఇవన్నిటిని కూడా డైరెక్ట్గా ఈ మిసైల్స్ని డైరెక్ట్గా ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్కి లింక్ చేస్తారు. సో ద ఇన్ఫర్మేషన్ ఇస్ పాస్డ్ ఆన్ వెరీ ఈజీలీ అండ్ యూ జస్ట్ నీడ్ అ బటన్ ప్రెస్ ఫర్ మిసైల్స్ టు బి లాంచ్డ్ వెరీ ఈజీలీ. సో అలా ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ పోస్ట్ పెట్టడం వల్ల ఇన్ఫర్మేషన్ షేరింగ్ బికమ్స్ వెరీ ఈజీ. సో దట్ ఈస్ హౌ దే వాంట్ టు డూ, ఎస్పెషల్లీ ఫర్ రియల్ టైమ్ థ్రెట్ రెస్పాన్స్కి చాలా పనికి వస్తుంది. నెక్స్ట్, సో ఎందుకు వై ద వై పార్ట్. ఫస్ట్, డిపెండెన్స్ ఆన్ రష్యా. ఈ క్రూజ్ మిసైల్స్ ఏవైతే మనం వేరే ఇంపోర్ట్స్ ఉన్నాయో ఈ ఫారిన్ ఇంటరెన్స్ ఇంపోర్ట్స్ నుంచి భయంగా తగ్గించుకోవడానికి మేజర్ ఫ్యాక్టర్. దానివల్ల గ్రోయింగ్ థ్రెట్స్ మనకి డ్రోన్స్, క్రూజ్ మిసైల్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అండ్ సైబర్ అండ్ వార్ఫేర్ ఇలాంటి చాలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వార్ఫేర్స్ వస్తున్నాయి. కాబట్టి అన్ని కైండ్స్ ఆఫ్ వార్ఫేర్స్కి మనం రెడీగా ఉండాలి. కాబట్టి దీస్ ఎంఆర్పీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో వై అనేది ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థ్రెట్స్, ఈ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో థ్రెట్స్ త్రూ డ్రోన్స్ కానీ, క్రూజ్ మిసైల్స్ కానీ, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ, సైబర్ ఎనేబుల్డ్ వార్ఫేర్ ఇట్లాంటివన్నింటినీ కూడా టక్కర్ ఇవ్వడానికి దిస్ వెరీ యూస్ఫుల్. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది, ఒక స్ట్రాటజిక్ అటానమీ విల్ ఇంక్రీజ్ అండర్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ఆత్మ నిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సో మనమే మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ మనము తయారు చేసుకోవడానికి వెరీ యూస్ఫుల్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీఆర్ ప్లానింగ్ టు డెవలప్, like a tricopter ఒకటి, ఫిక్స్డ్ వింగ్ రోటర్ ఒకటి, క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ వింగ్స్ అండ్ రోటర్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, హెక్సాకాప్టర్, క్వాడ్ కాప్టర్, ఫిక్స్డ్ వింగ్స్ హైబ్రిడ్ రోటర్, సింగిల్ రోటర్ ఇట్లాంటివన్నీ కూడా మనం డిజైన్ చేసి ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. అలానే ఫైనల్గా క్రూజ్ మిసైల్స్ కూడా మనంతటా మనం డెవలప్ చేసుకుంటే మన ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ విల్ బి అ సక్సెస్. అట్ ద సేమ్ టైమ్ డిపెండెన్స్ ఆన్ అదర్ ఫారెన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్సో వీ కెన్ రెడ్యూస్ డ్రాస్టికల్లీ. సో దీనివల్ల మనకేంటిది, మన కరెంట్ సిచ్యువేషన్ ఏంటిది, ఇంపోర్ట్ తీసుకుంటున్నాం, ఎక్కడ తీసుకుంటున్నాము, కరెంట్ డిఫరెన్షన్ రష్యా S-400. ఇది మీకు ఆల్రెడీ మన ఆపరేషన్ సింధూర్లో చూసాం మనం ఎట్లా వాడమని. ఇట్స్ అ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ లైక్ పేరు ట్రయంఫ్. పాకిస్తాన్ థ్రెట్స్ మనము ఆపరేషన్ సింధూర్లో భయంకరంగా వాడిన సిచ్యువేషన్ ఇది. ఓకే, ఇట్స్ అన్ ఇండిజినస్ సిస్టమ్, రెడ్యూసెస్ వల్నరబిలిటీ టు శాంక్షన్స్, సప్లై చైన్ డిసప్షన్స్ అండ్ ఫారెన్ ప్రెషర్ నుంచి మనకి మనమే ప్రొడ్యూస్ చేసుకుంటే ఇట్లాంటి నొప్పులు ఏవైతే ఉన్నాయో లైక్ శాంక్షన్స్ వేయడం కానీ, సప్లై చైన్ డిస్రప్షన్స్ అయినప్పుడు కానీ, ఫారెన్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు కానీ మన మీద మేము డిపెండ్ అయ్యామనుకోండి, వాళ్ళు ఏమైనా చేసుకొని మనకైతే ఫరక్ కూడదు కదా. సో దట్ ఈస్ ద కరెంట్ డిఫెన్స్ పొజిషన్. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్. మన డిటరెన్స్ పోస్టర్ డిపి అగేన్స్ట్ పాకిస్తాన్ అండ్ చైనా విల్ రైజ్. దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు సీ ఇన్ దిస్. సో ఫస్ట్ బేసిక్ సూపర్ అడ్వాంటేజ్ ఇస్ దిస్. ఇది ఫస్ట్ మేజర్ పాయింట్. నెక్స్ట్, ఇండియాస్ ఎయిర్ సుపీరియారిటీ భయంకరంగా పెరుగుతుంది దీనివల్ల. ఓకే, దానివల్ల ఫారినర్స్ విల్ బి అట్రాక్టెడ్ మోర్ టు అస్. మన మీద డిపెండెంట్ అవుతారు వాళ్ళు, ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ టు డిటరెన్స్ అంటే తోసడం ఆర్ భయపెట్టడం.
మనం ఏదో యాక్చువల్గా వార్ చేయము, బట్ వీ షో వాట్ ఆర్ స్ట్రెంత్ ఇస్. విల్ టెల్ దమ్ యూ ట్రై టు స్క్రూ విత్ us, we will screw you forever. That is the whole point. That is the game that we are going to play. దానివల్ల మన జియో కేపబిలిటీ బార్గెనింగ్ పవర్ విల్ ఇంక్రీజింగ్. దట్ ఈస్ కాల్డ్ జీబీపీ యాజ్ అ ఫ్యూచర్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్. మనం ఎక్స్పోర్టర్ అయితే మన కంట్రీని మనం సేఫ్గా ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడే మన ఎక్స్పోర్ట్ బిజినెస్ భయంకరంగా పెరుగుతుంది. మన కంట్రీని మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఎవరు మన దగ్గర నుంచి వెపన్స్ కొనరు. సో దాట్స్ అ పాయింట్. సో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి దిస్ విల్ బి అ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ టు టెల్ దట్ ఇండియా, ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ పవర్స్ లైక్ చైనా, పాకిస్తాన్, US or UK, it clearly shows that our bargaining power for export will increase beautifully. సో ఇట్లాంటివి మెల్లగా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి? మన ఇవన్నీ ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలంటే మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విల్ ఇంక్రీస్. దానివల్ల MSMEస్కి బెనిఫిట్ అవుతుంది. స్టార్టప్స్ విల్ ఆల్ ద త్రీ. సో యువర్ గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ స్టార్టప్స్ అన్నిటికీ కూడా చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సో జెట్ ఇంజిన్స్ ప్రొడక్షన్లో మన R&D పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంటుంది, అండ్ యూత్ ఇన్నోవేషన్ కూడా మనము చేసుకోవచ్చు త్రూ జెట్ ఇంజిన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్లో వీ కెన్ పుట్ అవర్ హెల్ప్. అండ్ 3/4 యూత్ని భయంకరంగా ఇట్లాంటి జాబ్స్లో పెట్టుకుంటే కంట్రీ విల్ బి సేఫ్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అండ్ ద సేమ్ టైం మన ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ కూడా సూపర్గా ఉంటుంది. సో పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఇంప్లికేషన్స్ ఏం లేదు, ఇది ఎప్పుడు మనకు లోలే ద రివర్ వాటర్ ట్రేడ్జీ. సో దానివల్ల మనం స్ట్రాంగ్ సుదర్శన్ చక్రం లాంటిది స్ట్రాంగ్ వెపన్ మన దగ్గర ఉందంటే స్ట్రాటజిక్ ఎకానమీ విల్ ఇంక్రీజ్. సో ఓవర్ రిలయన్స్ ఆన్ రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కూడా మనకి తగ్గిపోతుంది. సో దిస్ అ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. దానివల్ల ఇండస్ వాటర్ ట్రీటీ లాంటి ఆర్గనైజేషన్ మనం ఇట్నే సాల్వ్ చేయొచ్చు. సెల్ఫ్ రిలయంట్ విత్ వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా విజన్ కూడా మనము 2035లో ఇవి కనుక వస్తే 2047 కల్లా మన వికసిత్ భారత్ మిషన్ కూడా మనము డెఫినెట్గా we will be able to comply with that great mission of superpower in 2047. So, ఇది political as well as diplomatic implications. And finally, what are the risks? High cost is a big problem. Next, ఇంకా hypersonic interceptorsలో ఇంకా బ్రేక్ త్రూ మనకు రాలేదు. అడ్వాన్స్ సెన్సర్స్లో బ్రేక్ త్రూ రాలేదు. AI driven డిఫెన్స్లో కూడా బ్రేక్ త్రూస్ ఇంకా రాలేదు. వీఆర్ జస్ట్ ఆల్మోస్ట్ లైక్ కాపీ పేస్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దాంట్లో బ్రేక్ త్రూ రావాలి. ఆర్మ్స్ రేస్ ఎస్కలేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఏషియా. దీస్ ఆర్ ద పొటెన్షియల్ రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ that can happen in future. And finally, ఇలాంటివి గ్లోబల్ ప్యారలల్స్ ఏమున్నాయి మనకి? సో థర్డ్ ఒకటి S-500 వర్సెస్ S-400, టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ థర్డ్, అండ్ ప్యాట్రియాటిక్ అడ్వాన్స్ కేపబిలిటీ PAC-3. దిస్ ఇస్ US వాళ్ళు చేసేది ఆల్రెడీ. రష్యా S-400, S-500 సిస్టమ్స్ లాంగ్ రేంజ్ అండ్ టార్గెట్ డిఫెన్స్ వాళ్ళది. ఇజ్రాయెల్ దేమో ఐరన్ డోమ్ అండ్ డేవిడ్ సిల్లింగ్, ఇది ఒకటి. So India Sudarshan Chakra aims to match global leaders and become exports. So our target is basically we are looking towards this part where when these countries are doing this, we are trying to bring a global parallel through the Sudarshana Chakra. So manaki వీళ్ళకి థర్డ్ ఇంకా PAC-3 యూఎస్కి ఎట్లా ఉందో, రష్యాకి S-400 S-500 ఎట్లా ఉన్నాయో, ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ అండ్ డేవిడ్ స్లింగ్ ఎట్లా ఉందో, ఇండియాకి సుదర్శన చక్రం విల్ బికమ్ ద గేమ్ చేంజర్ అని ఓవరాల్గా ఐడియా. This will be the futuristic global parallels in this. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సెక్యూరిటీ అష్యూరెన్స్. సో వైటల్ సివిల్ అండ్ మిలిటరీ అసెట్స్కి మనకి మంచిది. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. జియో పొలిటికల్ స్ట్రెంత్, వెన్ వీఆర్ సెల్ఫ్ డిపెండెంట్, ఇండియా నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ గుడ్ ఫర్ బిజినెస్ అండ్ ఫర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆల్సో. అండ్ ఇన్నోవేషన్ పుష్, ఇండిజినస్ జెట్ ఇంజన్స్ ప్రొడ్యూస్ చేయడానికి, AI పవర్డ్ డిఫెన్స్ ఏరోషిప్ లీడర్షిప్ని పెంచడానికి బాగుంటుంది. అండ్ సెల్ఫ్ రిలయన్స్ ఎన్షూర్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ శాంక్షన్స్ అండ్ జియో పొలిటికల్ షాక్స్. So these are all the advantages that we have for India if we are able to make something like this through our program of Sudarshana Chakra. So that builds our self-respect, Atma Samman, and finally, major point, we don't have to depend on others. We are what we are, and we are strong enough to take care of ourselves. That is called Atmanirbhar Bharat. So therefore, to achieve that, this Sudarshan Chakra platform is very, very important. So మీకు మెయిన్స్ ప్రిలిమ్స్ అన్నింటిలో గ్యారెంటీ క్వశ్చన్స్ అడుగుతారు. సో హ్యావ్ అ గ్లాన్స్ అట్ దిస్, టేక్ కేర్ ఆఫ్ ద అండర్లైన్ పాయింట్స్, ద స్టార్ పాయింట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shaman Paidikona signing off. Bye-bye.